గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ భవి. సో ఏంటంటే ఇంత మంచి ఫస్ట్ అయితే మా అవుట్ఫిట్స్ అయితే ఎలా ఉన్నాయి చెప్పండి. అండ్ ఇట్లా సో దీని ఏంటంటే మా మామయ్య వాళ్ళ కూతురు ఆల్రెడీ నేను ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా. సో దానిలో ఉంటుంది, ఇంకా చూడకపోతే చూసేయండి. సో బిఫోర్ దట్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చింది, నా పేరు భవి. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే నా వీడియోస్ కన్నా నచ్చుంటే మొత్తం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో ఏంటి ఎక్కడికి వెళ్తాను, రెడీ అయ్యి నైట్ టైం అయింది అనుకుంటున్నారా? సో ఈరోజు మా ఊర్లో అయితే ఫెస్టివల్. సో ఇయర్లో ఒకేసారి బాగా చేస్తారు. సో మార్నింగ్ అయితే మొత్తం కవర్ చేయలేదు, జస్ట్ గుడికి వెళ్ళి జాతర ఇవన్నీ చూసుకొని అయితే వస్తాం. సో మెయిన్ పార్ట్ ఇప్పుడే ఏంటంటే జస్ట్ నీకు క్విక్గా ఏంటంటే పాయింట్స్ చెప్పేస్తే ఏమేమి ఇంక్లూడ్ చేస్తాననేసి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బాణసంచ అంటే బాంబులు అనేది ఏంటంటే కాంపిటీషన్ పెట్టిన పేల్చుతారు. అండ్ లైటింగ్ అండ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి చూసుకొని, అని తిరణాలు ఉంటుంది. మనం ఏమైనా కావాలంటే కొనుక్కొని పిక్నిక్గా చూపించేస్తా. సో వెళ్ళిపోదామా? చలో. సో నువ్వు కూడా హాయ్ చెప్పి మన వాళ్ళకి హాయ్. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇంకా క్విక్గా రెడీ అయిపోయి మేమైతే స్టార్ట్ అయిపోయాం. బట్ మేము ఇంకా స్టార్ట్ అనుకున్నాం కాబట్టి ఇంకా మీరు అక్కడ చూస్తే అక్కడ బాంబులు అయితే, సో బాణసంచ అయితే ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయాయి. నాకు తెలిసినంత వరకు మేము వెళ్ళేసరికి ఏంటంటే వాళ్ళు కూడా రిటర్న్ అయిపోతారు, లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా మెల్లగా ఏంటంటే వెళ్దామని ఇంకా స్టార్ట్ అయ్యాం. సో మేమున్న మా ఇంటి దగ్గరలో ఏంటంటే ప్రోగ్రామ్ అయితే పెట్టారు. సో తెలిసిందే కదా, ఇంటి దగ్గరలో ఉందని డెఫినెట్గా లాస్ట్లోనే వెళ్తాం. సో ఫస్ట్ అయితే మా ఊర్లో ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్లో ఏంటంటే ఇలా చేస్తారు. అండ్ ఇంకా రెండు ఊర్లకి ఏంటంటే కాంపిటీషన్ కింద వాళ్ళు వీళ్ళు సేమ్ పెడతారు. సో అట్లా కాంపిటీషన్లో అయితే అయ్యింది. ఇంకా నేను, మా భారతి, దేవి, మా చెల్లి, మా అమ్మ అండ్ ఇంకా మా కజిన్స్ ఏంటంటే అన్ని వాళ్ళు కూడా ఏంటంటే మాతో పాటు ఏంటంటే వెళ్ళాం. చెప్పా కదా, మేము అనుకున్నట్టు ఏంటంటే మొత్తం ఏంటంటే అయిపోయి మేము వెళ్ళేసరికి అందరూ రిటర్న్ అయిపోయారు. ఇంకా దగ్గరలో ఉన్న నా 10th ఫ్రెండ్, నా స్కూల్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఏంటంటే తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి పాప ఉంది. సో ఆ పాప చూసారు కదా. సో తన ఏంటంటే ఫోన్ చాలా బాగా యూజ్ చేస్తుంది. ఇంకా ఫోన్ కనిపిస్తే చాలు దాన్ని ఏంటంటే బాగా ఫోకసింగ్గా చూస్తుంది. ఇంకా అది అయిపోయానండి. ఇంకా మొత్తం తిరణాలకి అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా మొత్తం లైటింగ్స్ అండ్ తిరణాలు చాలా ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇప్పుడు మాకంత ఎక్కువ అనిపించలే, కానీ చిన్నప్పుడు ఏంటంటే కనిపించిన ప్రతి బొమ్మలో ఏంటంటే కొనుక్కుందాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అనేసి ఇంకా చాలా అలరైతే చేసేవాళ్ళం అమ్మ దగ్గర అయితే. ఇంకా మా చెల్లి, మా భారతి, మా దేవి అయితే మొత్తం ఏంటంటే జాయింట్ వీల్ టైప్లో చిన్నగా పెట్టారు. ఇంకా ఎక్కేది ఇంకా పక్కనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అని చాలా పెట్టారు. అంటే మరీ ఎక్కువ చేయలేదు, కానీ ఇయర్లో ఒకేసారి చేస్తారని ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే రంగులు రావటం, ఇంకా మేమందరం అయితే ఎక్కాం, మా చెల్లి అయితే ఎక్కలేదు, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అనేసి. ఇంకా అది అవ్వగానే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు, పిచ్చగా పెట్టారు. మొత్తం ఏంటంటే 3 డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారు. చేసుకోవాలి ఇంకా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా తెలిసిందే ఇక తిరణాలంటే ఐస్ క్రీమ్స్ ఇంకా ఫ్రూట్స్ మొత్తం అయితే ఉంటుంది. ఇంకా అలా మొత్తం ఐస్ క్రీమ్ అయితే తినుకుంటూ మొత్తం వెనకాల మీరు లైటింగ్ అయితే చూడొచ్చు. పక్కన ఏంటంటే మా వాళ్ళు ఏంటంటే కొన్ని క్లిప్స్ అయితే ఇవి అవి చూస్తున్నారు. ఇంకా అమ్మ అయితే ఏమైనా పనికొచ్చేవి ఇంట్లో యూజ్ చేయి ఏంటంటే చూద్దామని చూశారు. ఇంకా చూసారు కదా, మొత్తం ఏంటంటే మా ఊరు మొత్తం చాలా చుట్టుపక్కల, మాది మండలం కాబట్టి చుట్టుపక్కల ఊర్లో అందరూ మ్యాక్స్ ఏంటంటే వస్తారు పండగకి. ఇంకా పెట్టిన ఆర్కెస్ట్రా ఏంటంటే బోర్ కట్టుకుంటే వాళ్ళు ఏంటంటే అయ్యో చేస్తున్నారు, సాంగ్స్ అయితే పాడకుండా. ఇంకా ఇదొక ప్రోగ్రామ్ మొత్తం ఏంటంటే బాగుంది. ఎక్కువ నాకంత సౌండ్ అయితే పడదు కాబట్టి ఇంక ఎక్కువ ఉండలేదు. ఇంక అప్పటికే 11 ఇంటికి వెళ్దాం, తినేసి మళ్ళీ ఇంటి దగ్గర వెళ్ళేదాన్ని. అండ్ ఇక్కడ చుట్టుపక్కల ఏంటంటే వాళ్ళైతే తాతలు, మామూలు అందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా డ్యాన్సుల కన్నా ఇవి కొంచెం బాగా నవ్వుకుంటూ ఉండొచ్చు. మాకు కూడా అది అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడే ఎక్కువ నవ్వుకుంటూ ఉండొచ్చు కదా అనేసి మేము కూడా అలానే అనుకున్నాం. సో ఇంకా మొత్తం అయితే చూసుకొని ఏంటంటే ఇంటికి వెళ్ళిపోదాం అనేసి మొత్తం మేమందరం ఏంటంటే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో బాగా నచ్చింది బుర్రకథ అయితే. ఇంకా వాళ్ళ గెటప్స్, వాళ్ళ డెడికేషన్ చాలా బాగుంది. బట్ నాకు అదే అనిపిస్తుంది, ఏదైనా వర్క్ మనం నచ్చేసినప్పుడు ఇలానే ఉండిద్దేమో అనిపిస్తుంది నాకు కూడా. అండ్ ఇంక ఇదైతే బుర్రకథ. సో అట్లా ఏంటంటే ఇంకా అప్పుడైతే ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే జస్ట్ నార్మల్గా పెట్టేశారు. ఇంకా అది అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాం మెల్లగా. అలసిపోయాను, 11 అయితే అయిపోయింది కదా, మంచిగా ఫుడ్ అయితే తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది అనేసి ఇంకా నాటుకోడి చేశారు. అమ్మ పండగ కదా. సో నాటుకోడి ఏంటంటే వండారు మంచిగా. మా చెల్లి బిర్యానీ చేసింది. సో ఇంకా అయిపోయినాక ఏంటంటే
చేసుకోండి చేసుకోండి. సో అమ్మ చేతి వంట, అమ్మ చేతి గోరు వంట ఎలా ఉంది? అమ్మ చేతి చికెన్. సో మొత్తం అయితే తిరిగి అయితే మళ్ళీ ఫుడ్ తినేసి వెళ్దాం అయితే వచ్చాం. టైం అయితే కొంచెం కాళ్ళు ఎప్పుడుగా వస్తుంది, చిన్న రెస్ట్ తీసుకుని మళ్ళీ పారిపోతాం, మళ్ళీ వెళ్ళడమే ఫుల్గా తిరిగి. అండ్ దట్టు ఏంటంటే 3 డ్యాన్స్ స్టేజెస్, ఒకటి ఏంటంటే ఆర్కెస్ట్రా, ఒకటి బుర్ర కథ అండ్ చాలా ఉన్నాయి. లక్ష్మణ్ ఇంకా అవన్నీ అవసరం లేదు కానీ సో ఇంకా తిరిగి కూడా వెళ్ళలేదు కాబట్టి వెంటనే వచ్చాం. దట్టు ఏంటంటే మందు గొండల కోసం, సో బాంబుల కోసం మెయిన్గా మేము ఏంటంటే స్టార్ట్ అయితే కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది, బాంబులు కూడా అయిపోయి మేము ఇలా వెళ్ళాము, వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారు. ఇంక ఇదంతా అయ్యే పని కాదనేసి ఇంకా మేము ఏంటంటే ఇంకా డ్యాన్స్ మొత్తం ఏంటంటే తిరునాళ్ళవి అంత పెట్టలేదు కానీ కొంచెం పర్లేదు పెట్టారు. మొత్తం అయితే చూసుకొని ఏంటంటే మొత్తం ఫిల్ అయిపోయి ఫుల్గా. బట్ ఓకే మొత్తం ఏంటంటే తిరిగి అయితే వచ్చాము నీట్గా. అండ్ ఏంటంటే దీనిలో మా చెల్లి ఇంకా మా ఇద్దరు ఏంటంటే జైంట్ వీల్ ఎక్కారు, అంటే చిన్నది జైంట్ వీల్. సో నేను మా దేవి భారతి కలిపి ఏంటంటే రంగులు ఎక్కాము. సో ఇంక్లూడ్ చేస్తాను క్లిప్ ఇందులో చూడండి. అండ్ 30 రూపీసే, చాలా బాగుంది. 3 మినిట్స్ అయితే తిప్పాడు, పర్లేదు వస్తాయి, చాలా బాగుంది. సో మంచిగా తినేసి మళ్ళీ అయితే మనం మళ్ళీ తిరగడానికి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ రోజు రాదు కదా. సో మంచిగా తిరిగి సో దానికోసం ఏంటంటే ఇంకా వెనక చూసారా బట్టలన్నీ మేము రెడీ అవ్వాలంటే ఈ మాట అలా ఉంటుంది. ఈ రోజు అంతా రెడీ. నేను జస్ట్ ఒక్క డ్రెస్ వేసుకున్నా ఈరోజు. ఏం డ్రెస్ వేసుకున్నావు? 3 డ్రెస్సులు విత్ ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. గుడికి వెళ్ళడానికి ఒకటి, గుడి నుంచి ఇంటికి వచ్చేగానే ఒకటి, మళ్ళీ అవ్వగానే ఇంకొకటి, మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏంటంటే వెళ్ళడానికి నైట్ డ్రెస్, వెళ్ళడానికి. సో అట్లా ఉంటాయి మిడిల్ క్లాస్ బతుకులండి, అలానే ఉంటాయి. మిడిల్ క్లాసేనా? మిడిల్ క్లాస్ ఇట్లా ఉండేది. మేము చిన్న కోరికలు అవన్నీ కూడా ఇంకేముంది, డ్రెస్లే మాత్రం ఇంకో ఏముంది, చిగుళ్ళు దుమ్ము వచ్చిందంటే ఫుల్ హ్యాపీ అయిపోతాం. అలాంటి బతుకులు ఏముంది, కొరుక్కొని తినక కాగులు కూడా వేస్తాం, కింద పడిన తుడుచుకొని తినాక. నేను పెడతాను కాగులు, కుక్కలకి పెడతాను, మనుషులు పెట్టాను. సో ఇలా అయితే అవుతుంది. సో మనమైతే తినేసి ఏంటంటే నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే వెళ్దాం. నేను ఇందులో క్లిప్స్ అయితే కొంచెం యాడ్ చేస్తాను, చూడండి, చూసి కామెంట్ చేసేయండి ఎలా ఉందో. సో ఈ లోపు ఏంటంటే మన ఓల్డ్ వీడియోస్ ఏమైనా చూడకపోయి ఉంటే చూసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, నీకు పుణ్యం ఉంటుంది రోజు మామూలు సింగరి బావ పట్టక రోజు సింగరి బావ నీకు పుణ్యం ఉంటుంది రోజు మామూలు సింగరి బావ